లక్ష్మి కోసం మిత్ర వెతుకుతూ ఉంటాడు. మిత్ర చాలా బాధపడిపోతూ ఉంటాడు. అసలు లక్ష్మి ఎక్కడికి వెళ్ళిపోయింది, లక్ష్మి ఎటు వెళ్ళిపోయింది, ఏమైనట్టు, ఇప్పటి వరకు ఇక్కడే ఉంది కదా అని విధంగా అనుకుంటూ మిత్ర లక్ష్మి కోసం వెతుకుతూ ఉంటాడు. కానీ లక్ష్మి ఎక్కడ కూడా కనిపించదు. మిత్ర మాత్రం కంగారు పడిపోతూ ఉంటే అప్పుడే అరవింద ఇలా అంటూ ఉంటుంది, ఏమైంది మిత్ర, ఎందుకు కంగారు పడుతున్నావు? అమ్మ, లక్ష్మి కనిపించట్లేదమ్మా, ఉన్నట్టుండి ఏమైందో అర్థం కావట్లేదు, త్వరగా వెళ్ళి ఒకసారి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తే తెలుస్తుంది కదా నాన్న అని అనగానే వెంటనే మిత్ర పరిగెత్తుకుంటూ వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ చూస్తూ ఉంటాడు. ఇక ఆ సీసీటీవీ ఫుటేజ్లో ప్రవీణ్ విఠల్తో లక్ష్మి మాట్లాడే సీన్ని చూసి షాక్ అయిపోతాడు. అసలు ప్రవీణ్ విఠల్తో లక్ష్మి ఏం మాట్లాడింది అంటే, లక్ష్మి దూరంగా వెళ్ళడానికి కారణం ప్రవీణ్ విఠలేనా అని కోపంగా మిత్ర రగిలిపోతూ ఉంటాడు. అంతలో అరవింద వస్తుంది. ఏమైంది నాన్న, ఏం జరిగింది? అమ్మ నువ్వే చూడు అని అంటూ సీసీటీవీ ఫుటేజ్ని చూపించగానే అరవింద షాక్ అయిపోతుంది. ఖచ్చితంగా లక్ష్మి ఈ ఇంటికి దూరం అవడానికి కారణం ప్రవీణ్ విఠలే అయి ఉంటాడు. నేను వెంటనే వెళ్ళి ప్రవీణ్ విఠల్తో మాట్లాడతాను నాన్న, నువ్వు కాస్త ఓపికగా ఉండు అని విధంగా అంటూ వెంటనే అరవింద ప్రవీణ్ విఠల్ని చూస్తుంది. ప్రవీణ్ విఠల్ అని పిలవగానే వెంటనే ప్రవీణ్ విఠల్ వెనుతిరిగి చూస్తాడు. మరోవైపు లక్ష్మి మాత్రం బస్టాండ్ దగ్గరికి వచ్చి బస్సు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నన్ను క్షమించండి మిత్ర గారు, నేను మీకు దూరంగా వెళ్ళిపోతున్నాను, కానీ నేను ఇలా మీకు దూరంగా వెళ్తానని అనుకోలేదు. దూరంగా వెళ్ళే సమయం వచ్చింది కాబట్టి నేను మీకు దూరంగా వెళ్ళాల్సి వస్తుంది అనే విధంగా అంటూ మనసులో బాధపడిపోతూ ఉంటుంది. ఆ రోజు మీతో గడిపిన జ్ఞాపకాలను నా మనసులో చిత్రీకరించుకొని మీకు దూరంగా నేను వెళ్తున్నాను, ఇంకెప్పుడు కూడా ఇక మీకు దగ్గరగా రాను అనే విధంగా అంటూ చాలా బాధపడిపోతూ లక్ష్మి అలానే చూస్తూ ఉంటే మరోవైపు మాత్రం ప్రవీణ్ విఠల్, నా కోడలు లక్ష్మి మాకు దూరంగా వెళ్ళిపోయిందంటే ఖచ్చితంగా నువ్వే ఏది చేశావు, చెప్పు ప్రవీణ్ విఠల్, ఏం చేశావు? నా కోడలు ఎక్కడికి వెళ్ళింది, ఏమైపోయింది, ఎక్కడ కూడా వెతికినా కనిపించట్లేదంటే నువ్వే ఎక్కడికో కావాలని పంపించావు, చెప్పు అని కోపంగా అరవింద అడుగుతూ ఉంటే, అరవింద గారు మీరు పుణ్యం చేసి పెట్టుకున్నారు, అసలు మామూలు కోడలు కాదు మీ ఇంటికి వచ్చింది, త్యాగమూర్తి, ఏంటి నువ్వు అంటుంది, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని అరవింద కోపంగా అంటూ ఉంటే అంతలో జయదేవ్ కూడా, ప్రవీణ్ విఠల్ ఈ విషయాన్ని మాత్రం నువ్వు సిల్లీగా తీసుకుంటే నేను ఊరుకోను, ఎందుకంటే నా కోడలు మాకు దూరంగా వెళ్ళిపోయిందంటే నువ్వు ఏదో బాధ పెట్టేలా మాట్లాడే ఉంటావని అర్థమవుతుంది, ఏం మాట్లాడావో అని కోపంగా జయదేవ్ కూడా అంటూ ఉంటే అప్పుడు వెంటనే ప్రవీణ్ విఠల్ ఇలా అంటూ ఉంటాడు, పూజ చేసి పెద్ద త్యాగం చేసి మీకోసమే వెళ్ళింది, పెద్ద త్యాగమూర్తి అనుకోండి, లేదు నువ్వే ఏదో చేస్తుంటావు, మా కోడలు మాకు దూరంగా వెళ్ళిందంటే ఖచ్చితంగా నువ్వు ఏదో చేశావు, లేదు అరవింద గారు, మనీషానే ఒక కండిషన్ పెట్టింది, నువ్వు మిత్రకు దూరంగా వెళ్ళకపోతే అరవింద ఆంటీని జైలు పాలు చేస్తానని, దూరంగా వెళ్తే జైలు పాలు చేయనని ఒక కండిషన్ చెప్పడం వల్ల ఆ కండిషన్కి ఒప్పుకొని లక్ష్మి దూరంగా వెళ్ళింది, అలా చేయకపోతే తన తల్లిని చంపిన మిమ్మల్ని జైలుకు పంపిస్తానని బెదిరించడం వల్లే ఈ నిర్ణయం లక్ష్మి తీసుకుంది, మీ నందన్ కుటుంబ పరువు రోడ్డున పడకుండా ఆపడం కోసం లక్ష్మి మిత్రను వదులుకోవడానికి కూడా సిద్ధపడింది అనే విధంగా ప్రవీణ్ విఠల్ చెప్పగానే ఒక్కసారిగా షాకింగ్గా అరవింద జయదేవ్ చూస్తూ ఉంటారు. కావాలంటే మీరు మనీషా దగ్గరకు వెళ్ళి మాట్లాడండి, తనతో మాట్లాడితే నిజాలేంటో మీకే అర్థమవుతాయి, నేను చెప్పడం కంటే మీరు మాట్లాడి నిజాలు తెలుసుకుంటే మీకే అర్థమవుతాయి కదా అనే విధంగా చెప్పగానే వెంటనే కోపంగా అరవింద జయదేవ్ వెళ్తూ ఉంటారు మనీషా దగ్గరికి. ఏంటి మనీషా, నువ్వు చేసిందేంటి, ఏమైందంటే, ఏం జరిగింది అంటే నువ్వు లక్ష్మిని ఎందుకు బెదిరించావు? ఆంటీ, నాకు మిత్ర అంటే ఇష్టమని మీకు తెలుసు కదా, నేను మిత్ర కోసం ఏదైనా చేస్తాను, అందుకే ఆంటీ మీకు తెలిసిపోయింది, ఎలా తెలిసిందో తెలియదు కానీ మీకు తెలిసిందని నాకు అర్థమవుతుంది. అవునాంటీ, మీరు అనుకున్నట్టుగా
ఆ అనుమానం నిజమే. నేను చెప్పడం వల్లే లక్ష్మి మీకు దూరంగా వెళ్ళిపోయింది. తను ఎక్కడికి వెళ్ళింది? దూరంగా వెళ్ళమని చెప్పాను కానీ ఎక్కడికి వెళ్తున్నావు, ఎటు వెళ్తున్నావని నేను అడగలేదా అంటే? మిమ్మల్ని జైలుపాలు చేయకుండా తను తిరిగి మీకు దూరంగా వెళ్ళాలని నిర్ణయించుకుంది. కావాలంటే నిజం చెప్తున్నాను, నన్ను నమ్మండి ఆంటీ అని ఈ విధంగా అనగానే జయదేవ్, అరవింద ఇద్దరు కూడా బాధపడిపోతూ అలానే చూస్తూ ఉంటారు. అరవింద, ఇప్పుడు మనం ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నామో వెంటనే మనం మిత్రకు చెప్పి బయట గార్డెన్ ఏరియాస్, బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్స్ అన్నీ కూడా వెతకమని చెప్పాలి అని విధంగా అంటూ జయదేవ్ వెంటనే పరిగెత్తుకుంటూ మిత్ర దగ్గరికి వెళ్ళగానే, ఏమైంది నాన్న, ఏం జరిగింది? అర్జెంటుగా బస్ స్టాండ్ అయినా స్టేషన్స్లోనైనా నువ్వు త్వరగా వెళ్ళి వెతకరా అని అనగానే, అసలు ఏం జరుగుతుంది నాన్న చెప్పండి, ఇవన్నీ ఇప్పుడు మాట్లాడే సమయం లేదు, నువ్వు త్వరగా వెళ్ళు మిత్ర అని అనగానే వెంటనే మిత్ర అక్కడి నుండి బయలుదేరుతూ ఉంటాడు. అసలు ఏం జరుగుతుంది, ఎందుకు లక్ష్మి దూరంగా వెళ్ళిపోయింది, ఏం జరుగుతుంది అని మనసులో కోపంగా అనుకుంటూ ఉంటాడు మిత్ర. అంతలో లక్ష్మి దగ్గరికి వచ్చి బస్సు ఆగుతుంది. వెంటనే లక్ష్మి బస్సును ఎక్కేసి వెళ్ళిపోతూ ఉంటుంది. మిత్రగారు, మీకు దూరంగా వెళ్ళిపోతున్నాను అనే విధంగా అంటూ ఇక వెంటనే లక్ష్మి అక్క నుండి వెళ్తూ ఉంటే మరోవైపు మిత్ర, జయదేవ్, వివేక్ అందరూ కూడా లక్ష్మి కోసం వెతుకుతూ ఉంటారు. ఇక లక్ష్మి ఆచూకీ ఎక్కడ కూడా ఎవరికి కనపడదు. వెంటనే నిరాశగా మిత్ర ఇంట్లో అడుగు పెడతాడు. అంతలో అరవింద పరిగెత్తుకుంటూ వచ్చి, మిత్ర లక్ష్మి ఆచూకీ తెలిసిందా? అమ్మ, ఎక్కడ లక్ష్మి కనబడలేదమ్మా. అప్పుడు వెంటనే, ఎరా నాన్న, అసలు ఇదంతా చేసింది ఆ మనీషానేరా అని విధంగా అంటూ జరిగిందంతా కూడా చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మిత్ర. ఏంటి నాన్న, ఏం జరుగుతుంది? నేను మనస్ఫూర్తిగా నా లక్ష్మిని అంగీకరించాను, కానీ అంతలోనే లక్ష్మికి ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. అసలు ఆ భగవంతుడు మమ్మల్ని ఈ రాతను ఇలా రాశాడు ఏంటి నాన్న, అర్థం కావట్లేదు. లక్ష్మి లేకుండా నేను బ్రతకలేను నాన్న అని విధంగా అంటూ బాధపడిపోతూ ఉంటే, నాన్న నీ బాధను నేను అర్థం చేసుకోగలను, కానీ ఎక్కడో దగ్గరలో లక్ష్మి ఉంటుంది నాన్న. మనం సోషల్ మీడియాలో అవసరమైతే స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇద్దాం. అప్పుడు జయదేవ్ వెంటనే, వద్ద రవింద, స్టేషన్ అయితే ప్రాబ్లం అవుతుంది, మరి ఎలా అండి, ఎలా, వీడి బాధని నేను చూడలేనండి అని విధంగా అంటూ ఉంటాడు. మరోవైపు ఒక పల్లెటూరులో బస్సు ఆగుతుంది. వెంటనే లక్ష్మి ఆ బస్ నుండి దిగుతుంది. ఆ పల్లెటూరు వాతావరణాన్ని అలానే చూస్తూ ఉంటుంది. ఇక నా జీవనాధారం ఇక్కడి నుండి మొదలవుతుంది అని విధంగా అంటూ ఇక వెంటనే అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే మరోవైపు మిత్ర జానుకు ఫోన్ చేస్తాడు. హలో జాను, లక్ష్మి వచ్చిందా? లేదు బావా, రాలేదు. ఏమైంది బావా, ఏం జరిగింది? ఏం లేదు జాను, వచ్చిందా అని అడుగుతున్నాను అంతే. చెప్పు బావా, ఎక్కడికైనా అక్క వెళ్ళిందా నీకు చెప్పకుండా? సరే జాను, నేను తర్వాత మాట్లాడతాను అని అంటూ కాల్ని కట్ చేయడం జరుగుతుంది. మరోవైపు లక్ష్మి మాత్రం బాధపడిపోతూ అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. అంతలో అకస్మాత్తుగా లక్ష్మి కళ్ళు తిరిగి క్రింద పడిపోతుంది. మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది, రాబోతున్న అప్కమింగ్ ఎపిసోడ్ రివ్యూ ఎలా ఉంటుంది అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. లేట్ చేయకుండా చూసేయండి.